మంచిగా ఉన్నారా? నేనైతే మస్తుగా ఉన్నా. ఇక ఈ మంగం వచ్చిందంటే మీకు మంచి మంచి సినిమా ముచ్చట్లన్నీ పట్టుకొస్తుందని ఎరికే కదా. ఇక సినిమాలకు పోయి మస్తు చక్కర్లు కొట్టాలనిపిస్తుంది కానీ నాకు అందించేటోళ్ళు అందిస్తారు సినిమా ముచ్చట్లన్నీ. ఇక అవన్నీ మీకు పట్టుకొచ్చిన ఇక అవన్నీ షురు చేద్దాం పాండ్రి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆయన మీద హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలైందంటనులా. గదే ఆయన చేసిన సినిమా హరహర వీరమల్లు ఉంది కదా, గా వీరమల్లు సినిమా కోసము ప్రమోషన్ చేయనీకి గవర్నమెంట్ నిధులను వాడుకున్నాడని మాజీ ఐఏఎస్ కోర్టులో పిటిషన్ వేసిండంటనులా. నిజంగా ఎంత ధైర్యం ఉండాలి, మరి ఏం రుజువు ఉందో ఏం కథనో అస్సలు తెలియకొచ్చింది కానీ ఆయన మీద కోర్టులో పిటిషన్ వేసిండంట. ఇక గవర్నమెంట్ సంబంధించిన నిధులు సినిమాలకు వాడుతున్నాడు, సినిమా ప్రమోషన్లకు వాడుతున్నాడు, మంచిగా సిబిఐ ఎంక్వైరీ చేయాలా, ఏసీపీ ఎంక్వైరీ చేయాలా అని గల పేర్లు జోడియాలని చెప్పుకొచ్చిండు. అయితే హైకోర్టులో విచారణ వారం రోజులకు వాయిదా వేసిందంట నుల్లా. ఇక సినిమా కోసం ప్రమోషన్ల కోసం మా డబ్బులు ఖర్చు పెట్టంత లేవనుకుంటురా పవన్ కళ్యాణ్ దగ్గర అని అభిమానులు అంటుండ్రు. అరే రష్మిక మందాన నిజంగా ట్రెండ్ కి ట్రెండ్ సెట్ చేస్తుందని చెప్పచ్చు. మంచి మంచి సినిమాలు చేసుకుంటా మంచిగా ముందుకు పోతుంది. ఇక గీమైతే ఒక్కో లుక్ ని మంచి డిఫరెంట్ స్టైల్లో చేస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే దామా ఒకటి రిలీజ్ అయిందిలా, దానికి సంబంధించిన విజువల్ ఒకటి రిలీజ్ చేసిరు. దాంట్లో ఆమె పేరు పాత్ర పేరంట తడాకనంట. ఓయమ్మో ఎవరిని తడక చూపిస్తుందో ఏం కథనో, ఆమె పౌరుషం లెక్కనే కనబడుతుంది గా పోస్టర్లా. నిజంగా మంచిగా ఉందని చెప్పచ్చు. ట్రైలర్ అయితే రేపు రిలీజ్ అవుతుందంట నుల్లా. దాంట్లో బీజిఎం విజువల్స్ ఎట్లుంటాయో ఇక చూడాలి. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా ఆలోచించాలి. ఎందుకంటే హర్రర్ కామెడీలో వస్తుందంట, డిఫరెంట్ స్టైల్ ని మెయింటైన్ చేస్తుందని చెప్పచ్చు. ఇక చూడాలి ఈ తీరు ఆదరిస్తారో లేదో ప్రేక్షకులు ఆమెని. అరే వసూలు 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 పైసా వసూలు. ఇదైతే నిజంగా మాట నిజమైతే దుల్లా కూలీ సినిమాకి. ఎందుకంటే సూపర్ స్టార్ హీరో నిజంగా రజనీకాంత్ నిజంగా సెన్సేషనల్ సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమా బద్దలు కొడుతుంది. ఈ నెల 14 తారీఖు రిలీజ్ అయింది కదా ఈ సినిమా కూలీ. మస్తు కలెక్షన్ సృష్టిస్తుందిలా. అదే 404+ కోట్లు. వామ్మో, ఇక గన్ని కోట్లు సంపాదించిందంటే గ్రేటే కదా. గన్ని వసూలు చేసిందా ఇప్పటి వరకు. అయితే ఇప్పటికే ఇంత కలెక్షన్ చేసిందంటే ఇంకా ముందు ముందు ఇంకెన్ని కలెక్షన్లు కొడుతుందో ఇక చూడాలి. జైలర్ ని మించి అధిక మించి పోతుందంట. ఇక అంతకు మించి ఇంకేముందుల్లా. నిజంగా చేసిన కష్టం మంచిగా చేతికి వస్తుందంటే అందరికి సంతోషమేనాయే. ఇక గాతీరు అభిమానిస్తారు. రజనీకాంత్ సినిమా అంటే ఎవ్వరు చూడని వాళ్ళు ఉంటారు. ఇక చూసిన వాళ్ళకి అంత పండగనే. ఓయబ్బో గీ ముచ్చటి చెప్తే నిజంగా బాధేనుల్లా. రణ్వీర్ నటిస్తున్న సినిమా దురంధర్ సినిమా ఉంది కదా, గా సినిమా సెట్ల నిజంగా మస్తు మందికి ఫుడ్ పాయిజన్ అయిందంట. అయితే అన్నం తిననీకి నిజంగా 600 మందికి పైగా అన్నం తినే టైంకు అది మరి ఎక్కడి నుండి తెచ్చిరో ఏడికెంచి పట్టుకొచ్చిరో తెలియకొచ్చింది. కానీ తిన్న తర్వాత అందరికి కూడా నిజంగా వాంతులు విరోచనాలంటనుల్లా. ఒకటే నిజంగా మస్తు బాధైంది. 600 మంది తింటే 120 మందికి గంత బాధైందంటే ఈ నిజంగా ఆ ఫుడ్ లో పాయిజన్ ఉందా ఏం కథ అని అదైతే ఫుడ్ తీసుకుపోయి ల్యాబ్ కు పంపించిరంట. అటెన్గా వీళ్ళని దావకంలో ఏర్పించిరంట. మరి దగ్గర దగ్గర 600 మంది అంటే గంత మందికి పెట్టే అన్నము మరి ఎట్లా చేసిండొచ్చో ఏం కథనో, సేఫ్టీ మెజర్మెంట్స్ వాడిరో లేదో, మరి ఎట్లా చేసిరో ఏం తర్వాయో తెలియకొచ్చింది. ఫుడ్ శాంపిల్స్ ల్యాబ్ కు పంపించిరంట నుల్లా. ఇక దాని మీద దర్యాప్తు అయితే చేస్తురంట. ఇక ఈ తీరు జరిగితే ఇబ్బందే కదా నుల్లా. ఇక ఏడుకోయినాక పొట్ట తిప్పలకేనాయే. గింత కష్టం వస్తే ఎట్లా. మొత్తం సెట్ లో ఉన్న వాళ్ళకి పరిస్థితి వచ్చిందంట నుల్లా. ఇక మొత్తానికి అయితే షూటింగ్ ఆఫ్ చేసిరు. దీని మీద ఏం మాట్లాడతాడో ఏం కథనో చూడాలిగా. ఇవి నుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా, పోయేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.